ఏమండి, పాప కోలుకుంది కదా, ఇక నుండి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. అవసరం లేదు, మోక్షాని వేద చూసుకుంటుంది. చెప్పింది వినపడిందిగా. నీ మానాన నువ్వు మూల పడుండు. అది కాదత్తయ్య, మోక్షాన్ని చూసుకోవడానికి అక్క కూడా ఇక్కడ లేదు కదా. వేద చిన్నది, తనకేం తెలుస్తుంది? అంటే ఏంటే, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తావా? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని నీ బోడి పెత్తనం చాలించు. వేద, ఇన్ని మాటలు అనవసరం. ఇక నుండి ఇంటి విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడ ఏ పొరపాటు జరిగినా బాధ్యత నీదే. చూడు పార్వతి, ఈ ఇంట్లో నీకేం కావాలంటే చేసుకో, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో, కానీ మనుషుల జోడికి మాత్రం రాకు. అన్యాయంగా మాట్లాడకండి. నేను మనుషుల ప్రాణాలు తీసేదానిలా కనపడుతున్నానా? ఇప్పటి వరకు జరిగింది చూశాం కదా, అందుకే నిన్ను ఏ విషయంలోనూ కలగజేసుకోవద్దు అంటున్నాను. ఇది అన్యాయం బామ్మ. ఆంటీని ఎందుకు మాటలతో హింసిస్తారు? పిల్లికి ఎలక సాక్ష్యం అని నువ్వు ఆవిడ్ని సమర్థించొద్దు. తాతయ్య, మోక్ష, తాతయ్య, నేను అమ్మమ్మని హాస్పిటల్లో చూశాను. చూసావా? అవును తాతయ్య, హాస్పిటల్లో చూశాను. మళ్ళీ చూసేసరికి అమ్మమ్మ కనిపించటం లేదు. మోక్ష తల్లి, నీకు నీరసం మీద ఈవిడగారే నీకు అమ్మమ్మలాగా కనిపించుంటుంది. డాడ్, ఒకవేళ నిజంగానే అమ్మ వచ్చిందంటారా? శ్రీ, మోక్ష మత్తులో ఉంది. ఆ టైంలో ఒకళ్ళు ఇంకొకళ్ళలా కనిపించటం కామన్. నిజమే, ఆవిడెవరినో చూసి సరస్వతి అని నేనే భ్రమపడ్డాను. మోక్ష పార్వతిని చూసి సరస్వతి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అమ్మా వేద, మోక్షం లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య. భయపడాల్సిందేం లేదు కార్తీక్, దేవుడు మోక్షని బతికించాడు. అవును, మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉన్నారు కదా, ఈ విషయం మీకెలా తెలుసు? అవునమ్మా, ఈ విషయం మీకెలా తెలుసు? అది పార్వతికి ఫోన్ చేశాను. తను బ్లడ్ ఇవ్వడానికి ఆ ఇంట్లో వాళ్ళెవరూ ఒప్పుకోకపోయినా డాక్టర్ తప్పనిసరని చెప్పి పార్వతి బ్లడ్ తీసుకున్నారట. ఫోన్లేమ్మా, మోక్ష సేవ్ అయింది. వాళ్ళిప్పటి వరకు అత్తయ్యని నానా మాటలు అనుంటారు. ఎప్పుడైతే అత్తయ్య వల్లే మోక్ష బ్రతికిందో ఇక నోరు మూసుకొని ఉండుంటారు. వీణ, అవన్నీ మనకెందుకు? ఇంత పెద్ద గండం నుంచి ఆ చిన్న పిల్ల బతికి బయటపడింది, మనకచ్చాలు. మొన్నటి వరకు
పార్వతి ఎలా నెగ్గుకొస్తుందా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది. డాడ్, మోక్ష విషయంలో మీరింక టెన్షన్ పడ్డం మానేయండి. ఇంక నుంచి తనని వేద చూసుకుంటుంది. నన్ను క్షమించు శ్రీ, నా వల్ల ఇదంతా జరిగింది. ఆ పార్వతిని నేను ఈ ఇంటికి తీసుకురాకుండా ఉంటే ఇంత గొడవ జరగకపోయేది. డాడ్, ఆవిడ గారు ఇంట్లోనే పర్మనెంట్గా ఉండిపోవాలి అనుకుంటున్నారు. అలా జరిగితే నేను ఊరుకోను. ఆవిడ గారు ఇక్కడే ఉండిపోతుందని నీకెవరు చెప్పారా? తొందరలోనే బయటికి గెంటేస్తాను. అసలు ఇదంతా మీ అమ్మే చేస్తుందని నా అనుమానం. నేను చెప్పేది నిజమేరా? మీ అమ్మ హెల్ప్ లేకుండా పార్వతి మన ఇంటికి వచ్చి ఉండలేదు. ఆ కార్తికేయ కూడా అంత ధైర్యంగా మన ఇంటికి పంపించడం. కానీ డాడ్, ఇదంతా అమ్మెందుకు చేస్తుంది? ఎందుకో తెలియాలంటే మీ అమ్మని ట్రేస్ చేసి తీరాలి. డాడ్, అమ్మ కోసం మనం సిటీ అంతా గాలించాం. ఆఖరికి ఫోటో చూపించి కూడా చాలా మందిని అడిగాం. కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇప్పుడు సడన్గా అమ్మని ట్రేస్ చేయాలంటే ఎలా కుదురుతుంది? అలా అని వదిలేస్తాం అన్నయ్య. ఆ కాలకేగాన్ని పట్టుకొని 2 తగిలిస్తే అమ్మ ఎక్కడుందో వాడే చెప్తాడు. నేను కొట్టినా వాడు నిజం చెప్పలేదు కదరా. పోలీసులతో అడిగిద్దామంటే మన ఫ్యామిలీ పరువు సోషల్ మీడియాకి ఎక్కుతుంది. అవును రిషి, పార్వతిని బయటికి పంపించాలంటే మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. ఎలా డాడ్? ముందు మీరు ఒక విషయం గమనించండి. ప్రజెంట్ మీ అమ్మ ఆ కార్తికేయ వాళ్ళు మంచివాళ్ళని, వాళ్ళని మనం బాధ పెడుతున్నామని అనుకుంటుంది. ఎస్ డాడ్, 100% అలాగే అనుకుంటుంది. అందువల్ల తనని వెనక్కి రప్పించడానికి మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎస్ డాడ్, కానీ అమ్మ ఈ ఊర్లోనే ఉందంటారా? ఉంది. తను నాకు ఈ సిటీ నుండే ఫోన్ చేసింది. నేను చెప్పినట్టు చేస్తే తనని బయటికి తీసుకురావచ్చు.